స్టైలింగ్ ఎపిసోడ్ నెక్ లైన్ వర్సెస్ జ్యువెలరీ. సో ఇప్పుడు నెక్ లైన్ చాలా ఇంపార్టెంట్ అండి. నెక్ లైన్ ఎలా మెస్అప్ చేయగలదో నేను కొన్ని రాంగ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, రైట్ ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను. రైట్ ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్. సో దీనికి మంచి బ్రాడ్ నెక్ ఉంది, బ్యాక్ హై నెక్కే ఉంది, బట్ ఫ్రంట్ నెక్ అయితే మంచి బ్రాడ్ నెక్ ఉంది. సో అది ఉండటం వల్ల జ్యువెలరీ ప్లేస్మెంట్ చాలా బాగా సెట్ అయింది. సో ఇదే జ్యువెలరీ ఇంకొక రాంగ్ నెక్ లైన్ ఉన్న బ్లౌజ్తో చూపిస్తాను, ఎలా డిస్టర్బ్ చేస్తుందో అది కూడా చెప్తాను. ఇలాంటి క్లోజ్ నెక్ చూడండి, క్లోజ్ నెక్ బాగుంటుంది ఇలాంటి చోకర్స్కి, బట్ దీంట్లో డిస్టర్బింగ్ పాయింట్ ఇది. ఆల్రెడీ ఇది ఎంబ్రాయిడరీ ఉంది, మళ్ళీ దాని మీద మనం క్లోజ్ నెక్ది పెట్టుకుంటే బ్లౌజ్కి అందం రాదు, జ్యువెలరీకి అందం రాదు. సో ఇలా నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ ఉన్నవి చోకర్స్తో అస్సలు పెట్టుకోవద్దు. ఇదైతే మనకి ఎంబ్రాయిడరీతో ఉంది, కానీ దీంట్లో ఉన్న ఎంబ్రాయిడరీ మీరు చూస్తే ఇదంతా సేమ్ ఎంబ్రాయిడరీ ఉంది, నెక్ చుట్టూ లేదు, ఆల్ ఓవర్. మనం ఇన్ఫాక్ట్ శారీ కట్టుకుంటే మనకు కనిపించే పోర్షన్ ఇదే. సో ఇలాగా మనకి ఆల్మోస్ట్ నెక్ లైన్ లేకుండా ఉండే హెవీ ఎంబ్రాయిడరీ పైన చోకర్ పెట్టుకుని చూడండి. ఈవెన్ ఈ కైండ్ ఆఫ్ చోకర్ ఆ కైండ్ ఆఫ్ చోకర్ కూడా ఇలాంటి నెక్ లైన్ ఉన్న దాంతో బాగా సెట్ అవుతుంది. క్లోజ్ నెక్స్ వేసుకున్నప్పుడు ఐదర్ ప్లెయిన్ క్లోజ్ నెక్స్ ఉండాలి, లేదంటే చిన్న చిన్న బూటా అన్న కైండ్ ఆఫ్ జ్యువెలరీ బాగా సెట్ అవుతుంది. నేను వేసుకున్న నెక్ లైనే కాకుండా ఇలాంటి నెక్ లైన్స్ ఉన్నా కూడా చాలా బాగుంటాయండి. ఇది కూడా బ్రాడ్ నెక్, కట్ వర్క్ వచ్చేసింది. సో ఎంబ్రాయిడరీ ప్లేస్మెంట్ మీకు ఇక్కడ ఉంటుంది, జ్యువెలరీ ఇక్కడ వస్తుంది. సో మీకు మంచి మనకి నెక్ మీద జ్యువెలరీ కూర్చుంటుంది కాబట్టి ఎంబ్రాయిడరీ చాలా బాగా అనిపిస్తుంది, అండ్ జ్యువెలరీ కూడా చాలా అందంగా హైలైట్. ఈ కైండ్ ఆఫ్ స్వీట్ హార్ట్ నెక్ లైన్స్ ఇలాంటి చోకర్స్ తో కూడా చాలా పర్ఫెక్ట్. జ్యువెలరీ పేర్ అప్ చేసుకున్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ నెక్ లైన్స్ అండ్ జ్యువెలరీ టిప్స్ ఫాలో అవ్వండి. ఆర్ మీరు ఆల్రెడీ నోటీస్ చేసి ఉంటే ఇలా ఎప్పుడన్నా ట్రై చేశారా? కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ పెట్టండి.